అందరికీ నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఒక చిన్న ఉడత ఒక కోతి సహాయంతో కలిసి సముద్రం మీద వంతెన ఎలా కట్టారో మీకు తెలుసనుకోండి. రామాయణం వినే ఉంటారు, కానీ అయినా నా తృప్తి కోసం ఈ చిన్న కథ విందాం. పూర్వం రాముడికి సహాయం చేయడానికి వానర సైన్యం అంతా సిద్ధమైంది. అపారమైన సముద్రాన్ని చూసి ఎలా దాటాలో అని ఆలోచిస్తున్నప్పుడు వారికి భక్తితో వానర సేవిత గోవింద అంటూ పని ప్రారంభించారు. హనుమంతుడు వానరులను భారీ శిలలను తెస్తూ ఉంటే ఆశ్చర్యంగా ఆ రాళ్ళు నీటిపై తేలసాగాయి. అదే వారధి బంధన గోవింద మహిమ. భగవంతుని నామం రాస్తే అసాధ్యమైనది కూడా సుసాధ్యం అవుతుంది అని వారు నిరూపించారు. అప్పుడు సముద్ర తీరంలో ఉన్న ఆ స్వామియే నేడు కలియుగ దైవంగా ఏడుకొండలవాడ గోవింద అని పిలువబడుతున్నాడు. రూపాలు మారిన, కాలాలు మారిన ఆయన ఏకస్వరూప గోవింద అంటే అందరినీ రక్షించే ఒకే ఒక్క శక్తి. కాబట్టి పిల్లలు, మన సమస్య ఎంత పెద్దదైనా దేవునిపై నమ్మకంతో ప్రయత్నిస్తే సముద్రం మీద రాళ్ళు తేలినట్లు మనకు విజయం లభిస్తుంది. థ్యాంక్ యూ.